ప్రణమామి శివం శివకల్పతరుం ప్రణమామి శివం శివకల్పతరుం ప్రణమామి శివం శివకల్పతరుం జగదుద్భవపాలననాశకరం త్రిదివేశ శిరోమణిఘృష్టపదం జగదుద్భవపాలననాశకరం త్రిదివేశ శిరోమణిఘృష్టపదం ప్రియమానవ సాధుజనైక. ఈ క్షేత్రం ప్రతినిత్యం భక్తజన సందోహంతో కోలాహలంగా ఉంటుంది. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విలసిల్లుతోంది. ఆది సోమవారాలు, మాస శివరాత్రి, మహాశివరాత్రి, పండుగలు, పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గుంటూరు జిల్లా వాసుల ఇంట ఏ శుభకార్యమైనా ముందుగా శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామిని దర్శించి వారి శుభకార్యాలను ప్రారంభిస్తూ ఉంటారు. స్వామివారి మహిమలను చూసిన భక్తులు తమ పిల్లలకు సాంబశివ అని నామకరణం చేసుకోవటం స్వామిపై వారికి గల భక్తికి నిదర్శనం. ఈ క్షేత్రంలో మహాశివరాత్రి వేడుకలు కన్నుల పండుగగా జరుపుతారు. పండుగలు, పర్వదినాలలో వేల సంఖ్యలో భక్తులు విచ్చేస్తుంటారు. శ్రీకృష్ణ దేవరాయల వారు కూడా ఈ క్షేత్రం సందర్శించి స్వామిని సేవించి పుత్ర సంతానం పొంది తమ కుమారునికి సదాశివరాయలు అని నామకరణం చేశాడట. ఎందరో మునులు, మహాత్ములు, పండితులు, పామరులు ప్రతి ఒక్కరూ ఈ స్వామిని సేవించి తరించిన వారే. భరద్వాజ ముని సైతం ఈ ప్రాంతం సందర్శించినప్పుడు ఈ ప్రాంత ప్రశాంతతకు సంతసించి ఇక్కడే యజ్ఞం చేశాడట. అయితే భరద్వాజ ముని ఈ స్వామిని మల్లెలతో సేవించడం వలన ఈ స్వామి శ్రీ మల్లేశ్వర స్వామిగా పేరు పొందాడట. భరద్వాజ ముని యజ్ఞం చేస్తుండగా శాపగ్రస్తుడైన కాకాసురుడు అనే అసురుడు కాకి రూపం దాల్చి ఈ ప్రాంతంలో సంచరిస్తుండగా ముని యజ్ఞ జలం కాకిపై చల్లగా కాకి శాప విమోచనం పొందింది. అందువలన ఈ గ్రామం కాకానిగా పేరు పొందిందని చెప్తుంటారు. సదా తీర్థసిద్ధం సదా భక్తరక్షం సదా శైవ పూజ్యం సదా శుద్ధభస్మం సదా ధ్యానయుక్తం సదా జ్ఞానతల్పం భజే పార్వతీ వల్లభం నీలకంఠం దాయక ఫలచారి बुद्धिहीन तनु जानिकै सुमिरौ पवन कुमार. మన రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా హనుమంతుడు నల్లని రూపంలో దర్శనమిస్తాడు. దక్షిణాభిముఖంగా కొలువుతీరి ఉండడం మరొక ప్రత్యేకత. సాధారణంగా ఆంజనేయస్వామి శరీరం దక్షిణాభిముఖంగా ఉండి శిరస్సు తూర్పు ముఖంగా ఉంటుంది. కానీ ఇక్కడ శరీరము, శిరస్సు రెండూ దక్షిణాభిముఖంగా ఉండడం విశిష్టతగా చెప్పుకోవచ్చు. దక్షిణాభిముఖంగా కొలువున్న స్వామి దర్శనం మహామహిమాన్వితమని పురాణాలు చెబుతున్నాయి. అందువలన ఈ స్వామిని త్రికరణ శుద్ధిగా సేవిస్తే సర్వదోష నివారణ జరుగుతుంది. శీఘ్రంగా మనోభీష్టాలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీశ తిరులోక ఉజాగర రామదూత. ఆలయ అర్చకుల పూర్వ వంశస్థులకు స్వప్నంలో స్వామి ఇచ్చిన అనుజ్ఞ అనుసారం ఈ స్వామికి చందనం పూయకుండా
సంపెంగ తైలం పూయడం ఆలయంలో ఆనవాయితీగా వస్తున్నది. తైలం పూయడంతో స్వామి నల్లని రూపం దాల్చి శ్రీ కాళా హనుమానుగా కొలువబడుతున్నాడు. ఈ విధంగా హనుమంతుడు నల్లని రూపంలో దర్శనమిచ్చే ఆలయాలు మన దేశంలో 2 ఉన్నాయి. ఒకటి రాజస్థాన్లో ఉండగా మరొకటి మన రాష్ట్రంలో ఉన్న ఈ ఏకైక ఆలయం. శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన విద్యావాన గుణీయతి చాతుర రామ కాజ కరివే కోవాతుర ప్రభు చరిత్ర సునివే కోరసి. మనం ముందుగా దర్శించుకున్న ఆంజనేయ స్వామికి ఎదురుగా శ్రీ అనంత పద్మనాభ స్వామి కొలువు తీరి ఉన్నాడు. ఈ గుహాలయంలో స్వామి స్వయంభూగా వెలిశాడట. జనమేజయ మహారాజు ఈ గుహను తొలిచి స్వామికి ప్రత్యేకంగా ఆలయాన్ని నిర్మింపజేశారట. శ్రీ అనంత పద్మనాభ స్వామిని సేవిస్తూ ఆంజనేయ స్వామి శ్రీ దాసాంజనేయ స్వామిగా కొలువుతీరి ఉన్నాడు. అందుకే భక్తులు ముందుగా కాళా హనుమాన్ని దర్శించి ఆ తర్వాతే ఈ స్వామిని దర్శించుకుంటారు. ఈ స్వామి పక్కనే శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా మనం దర్శించుకోవచ్చు. ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం సుమారు 1100 సంవత్సరాల క్రితం నుండే గుహలో శ్రీ అనంత పద్మనాభ స్వామి పూజింపబడుతున్నాడట. చిన్న గుహలో స్వయంభూగా వెలిసిన స్వామికి ఆలయం నిర్మింపజేసి అప్పటి నుండి నిత్య పూజలతో సేవిస్తున్నారు. ఈ స్వామి పక్కనే శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ రామానుజాచార్యుల వారిని దర్శించవచ్చు. తొలుత శ్రీ అనంత పద్మనాభ స్వామి నిలయంగా మాత్రమే ఉన్న ఈ ఆలయంలో శ్రీ దాసాంజనేయ స్వామిని ప్రతిష్ఠ చేశారు. శ్రీ కాళా హనుమాన్ దర్శన అనంతరం భక్తులు దర్శించే స్వామి శ్రీ స్వయంభూ అనంత పద్మనాభ స్వామి. ఆంజనేయ స్వామి తన 2 చేతులు జోడించి అనంత పద్మనాభ స్వామి దాసుడిగా, శ్రీ దాసాంజనేయ స్వామిగా కొలువుంటాడు. కావున ముందుగా ఈ స్వామిని దర్శించి స్వామి అనుజ్ఞతోటే గుహాలయంలో శ్రీ అనంత పద్మనాభ స్వామిని దర్శించాలని చెప్తారు. నారాయణ నారాయణ జయ గోవింద హరే గోవింద హరే. నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే. ఇదే పుష్కరిణి. ఒకప్పుడు అరణ్య ప్రాంతంగా ఉండే ఈ ప్రదేశంలో జనమేజయుడు అనే మహారాజు సర్పయాగం చేశాడట. ఆ యజ్ఞగుండంలో నీరు నిలిచి క్రమంగా పుష్కరిణిగా రూపొందిందని చెప్తూ ఉంటారు. ఈ పుష్కరిణిలో ఉన్న జలాన్ని శిరస్సుపై చల్లుకుంటే సర్వపాపనాశనమని ప్రతీతి. ఈ పుష్కరిణి మన పూర్వీకుల కాలం నాటి కోనేరును తలపింపజేస్తుంది. నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే. యమునా తీర విహార ధృత కౌస్తుభ మణిహార నారాయణ. పీతాంబర పరిధాన సుర కళ్యాణ నిధాన నారాయణ. నారాయణ నారాయణ జయ. విష్ణు వక్షస్థల నివాసిని శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. నారాయణుడి అనుగ్రహం పొందాలి అంటే లక్ష్మీ కటాక్షము అవసరం. ఇదే శ్రీ మహాలక్ష్మి మందిరం. ఈ ఆలయ ఆవరణలో ఉన్న పుష్కరిణి తవ్వకాలలో లక్ష్మీదేవి విగ్రహం లభించిందట. ఆ విగ్రహాన్నే ఇక్కడ ప్రతిష్ఠింపజేశారు. అనంతగిరి పైన శ్రీ అనంత పద్మనాభ స్వామిని, శ్రీ వెంకటేశ్వర స్వామి వార్లను దర్శించిన భక్తులు అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శిస్తారు. ప్రతి శుక్రవారం విశేష పూజలు నిర్వహిస్తారు.